హలో మామ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సినీ పుచ్చకాయ్. ఇప్పుడు మన రివ్యూ అవ్వబోయే మూవీ నేమ్ వచ్చేసి కంగువ. జస్ట్ ఇప్పుడే మార్నింగ్ షో అనేది కంప్లీట్ అయింది. ఈ ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే ప్లీజ్ కొంచెం ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మామ. ఒక ఈవెంట్లో ఈ మూవీ యొక్క ప్రొడ్యూసర్ అన్నారు ఈ మూవీకి నార్మల్గా 2000 crores దాకా రావచ్చు అని అన్నారు. మరి ఈ మూవీకి 2000 crores వచ్చేంత సత్తా ఉందా లేదా అనేది మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఒకవేళ మీరు ఈ మూవీకి వెళ్ళాలి అని అనుకుంటే మీరు ఈ మూవీకి వెళ్ళండి. మీకైతే ఈ మూవీ నచ్చొచ్చు నచ్చకపోవచ్చు అదైతే మీ ఇష్టం. ఇంకా స్టోరీ విషయంలోకి వెళ్ళిపోతే కంగువా అండ్ ఫ్రాన్సిస్ వీళ్ళిద్దరికి మధ్యన రిలేషన్ ఏంటి అంటే వాళ్ళిద్దరికి మధ్యన ఉండే సంబంధం ఏంటి అనేది మీరు ఈ మూవీ చూసి తెలుసుకోవాలి. స్టోరీ అనేది ఎక్కువ లీక్ చేయట్లేదు. నార్మల్గా అయితే మీ ట్రైలర్లో ఏదైతే చూసాడో అలాగే వెళ్ళండి. అంటే అదే మైండ్తో వెళ్ళండి. మీరైతే ఈ మూవీని ఎంజాయ్ చేయొచ్చు. ఈ షో అంతా మాకెందుకు మా మూవీ ఎలా ఉందో ఒక్క మొక్కలో చెప్పమంటారా? నాకైతే పర్లేదు. అంటే బానే ఉంది. వన్ టైమ్ అయితే వాచ్ చేయొచ్చు. ఇది మూవీ అనేది నార్మల్‌గా 'కంగువా' అని 'ఫ్రాన్సిస్' వాళ్ళిద్దరియి 2 డిఫరెంట్ టైమ్ లైన్స్. ఆ డిఫరెంట్ 2 టైమ్ లైన్స్‌ని బాగా చూపిచ్చారు. ఇంకా మూవీ యొక్క మధ్య మధ్యలో సీన్స్ అయితే కొంచెం 'వైకింగ్స్' అని వెబ్ సీరీస్ ఉంటది. అంటే ఆ ఓల్డ్ బిల్డింగ్ గాని కొంచెం ఇంచుమించు సిమిలర్‌గా అలా ఉంది. ఇంకా మ్యూజిక్ విషయానికొచ్చేస్తే బావుంది. 'దేవిశ్రీ ప్రసాద్' గారు నాకు తెలిసి రీసెంట్ టైమ్స్‌లో ఇచ్చిన బెస్ట్ ఆల్బమ్ ఇది. అండ్ బీజీఎం కూడా చాలా బాగుంది. ప్యూర్‌లీ గూస్ బంప్స్ అంటే. మూవీలో వీఎఫ్ఎక్స్ అనేది చాలా వరకు బానే చేశారు. కానీ ఏంటంటే లిటిల్ అంటే చిన్ని చిన్ని మైనర్ ప్లేసెస్‌లో కొంచెం బాగోలేదు. ఓవరాల్‌గా అయితే చాలా బాగుంది. అంటే చాలా గ్రాండియర్‌గా ఉంది మూవీ మాత్రం. విజువల్స్ అయితే టూ గుడ్. మీరు ఈ మూవీని ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా అంటే ఈ మూవీలో అయితే దిశా పట్ని గారున్నారు. కొంచెం స్టార్టింగ్‌లో ఒక ఇంట్రో సాంగ్ అనేది కొంచెం ఇబ్బంది పడతారు. కానీ ఫ్యామిలీతో అయితే ఈ మూవీని వాచ్ చేయొచ్చు. చాలా బాగుంటది. ఆ ఒక్క సాంగ్‌ని మైనస్ చేస్తే. ఈ మూవీలో సూర్య గారి వాయిస్ చూస్తుంటే కొంచెం స్టార్టింగ్ అనేది కొంచెం ఏదోలా అనిపించింది. అంటే మనకి ఇప్పుడు దాకా అలవాటైన వాయిస్ వేరు. ఇక్కడ వచ్చిన వాయిస్ వేరు. వాయిస్ అయితే పర్లేదు బానే ఉంది. అంటే ఏఐని యూజ్ చేశారంట ఈ మూవీలో అయితే. ఇంకా మూవీలో కొన్ని కొన్ని సీన్స్ అయితే కొంచెం ఇల్లాజికల్‌గా ఉంటాయి. ఇంకా మూవీ మొత్తానికి నాకైతే పర్సనల్‌గా క్లైమాక్స్ అనేది బాగా నచ్చింది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ సీన్స్ అనేది చాలా బాగున్నాయి. అంటే క్లైమాక్స్‌లో కొన్ని కేమియోస్ ఉంటాయి. ఆ కేమియో అయితే నాకు బాగా నచ్చింది పర్సనల్‌గా. ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నా ఆ కేమియోకి. ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హోప్ యూ లైక్ ఇట్.